హాయ్ అందరూ ఎలా ఉన్నారు? మార్చి 8, 2014 మలేషియా నుంచి చైనాకి ఒక నార్మల్ ప్యాసింజర్ ఫ్లైట్ టేకాఫ్ అయ్యింది. ఫ్లైట్ నంబర్ MH370 బోయింగ్ 777 ఎయిర్‌క్రాఫ్ట్. ఇది టోటల్‌గా 239 మందితో నిండి ఉంది. ప్యాసింజర్స్, క్రూ, పైలట్స్ అందరికీ ఇది ఒక నార్మల్ జర్నీయే. కానీ ఆ జర్నీ ఏవియేషన్ హిస్టరీలో బిగ్గెస్ట్ మిస్టరీస్‌లో ఒకటిగా మారిపోతుందని అప్పుడు వాళ్ళకి కూడా తెలీదు. టేకాఫ్ అయిన రఫ్లీ 40 మినిట్స్ తర్వాత కాక్పిట్ నుంచి ఒక సింపుల్ మెసేజ్ వచ్చింది. గుడ్ నైట్ మలేషియా 370 అని. అది MH370 నుంచి వచ్చిన లాస్ట్ కన్ఫర్మ్డ్ రేడియో కమ్యూనికేషన్. దాని తర్వాత కమ్యూనికేషన్ కట్ అయింది. సివిలియన్ రాడార్ నుంచి ఎయిర్ క్రాఫ్ట్ కనుమరుగైపోయింది. కానీ షాకింగ్ పార్ట్ ఏంటి అంటే ప్లేన్ సింప్లీ రాడార్ నుంచి డిసపియర్ అవ్వలేదు. రాడార్ డేటా ప్రకారం ఎయిర్ క్రాఫ్ట్ చైనా డైరెక్షన్లో వెళ్లకుండా సడన్గా వెస్ట్ సైడ్కి టర్న్ అయ్యింది. అసలు ఆ ప్లేన్ ఎందుకు రూట్ మార్చింది? ఎవరైనా ఇంటెన్షనల్లీ మార్చారా? లేదా టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందా? అండ్ 239 మంది ఉన్న ఆ మ్యాసివ్ బోయింగ్ 777 అసలు ఎక్కడికి వెళ్ళిపోయింది? ఈ మిస్టరీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నేను బాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. MH370 అసలు ఎలా మాయమైంది? మార్చ్ 8న ఎర్లీ మార్నింగ్ మలేషియా ఎయిర్లైన్స్ ఫ్లైట్ MH370 కౌలాలంపూర్ నుంచి బీజింగ్కి బయలుదేరింది. ఫ్లైట్లో 227 మంది ప్యాసింజర్స్ ఇంకా 12 మంది క్రూ మెంబర్స్ ఉన్నారు. స్టార్టింగ్లో ఎవ్రీథింగ్ కంప్లీట్లీ నార్మల్గానే ఉంది. పైలట్స్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్తో రెగ్యులర్ కమ్యూనికేషన్ మెయింటైన్ చేస్తున్నారు. కానీ రఫ్లీ 40 మినిట్స్ తర్వాత వియత్నాం ఎయిర్ స్పేస్లోకి ఎంట్రీ అవ్వడానికి ముందు కాక్పిట్ నుంచి ఆ ఫైనల్ మెసేజ్ వచ్చింది. గుడ్ నైట్ మలేషియన్ 370. ఆ మెసేజ్లో ఎమర్జెన్సీ గురించి ఏమీ లేదు. కానీ అది MH370 నుంచి వచ్చిన లాస్ట్ కన్ఫర్మ్డ్ రేడియో కమ్యూనికేషన్. దాని తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ సివిలియన్ రాడార్ నుంచి డిసపియర్ అయిపోయింది. ఫస్ట్లో కమ్యూనికేషన్ ఫెయిల్యూర్ అయ్యి ఉండొచ్చని అనుకున్నారు. కానీ మిలిటరీ రాడార్ డేటాని ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు స్టోరీ కంప్లీట్లీ డిఫరెంట్గా మారిపోయింది. ఎయిర్ క్రాఫ్ట్ చైనా డైరెక్షన్లో వెళ్లకుండా వెస్ట్ డైరెక్షన్లో టర్న్ అయినట్టు రాడార్ డేటా ఇండికేట్ చేసింది. అంటే ఒక నార్మల్ ప్యాసింజర్ ఫ్లైట్ ప్లాన్డ్ రూట్ని వదిలేసి వేరే డైరెక్షన్లో ఎందుకు వెళ్ళింది అంటారు. శాటిలైట్ ఇచ్చిన ఇంపార్టెంట్ క్లూ ఏంటి? MH370 సివిలియన్ రాడార్ నుంచి డిసపియర్ అయిన తర్వాత కూడా ఇన్వెస్టిగేటర్స్కి ఒక ఇంపార్టెంట్ క్లూ దొరికింది. శాటిలైట్ కమ్యూనికేషన్ డేటా. ప్లేన్తో డైరెక్ట్ కమ్యూనికేషన్ లేకపోయినా సరే శాటిలైట్ సిస్టమ్ ఎయిర్ క్రాఫ్ట్తో ఆటోమేటెడ్ సిగ్నల్స్ ఎక్స్చేంజ్ చేస్తూనే ఉంది. ఇన్వెస్టిగేటర్స్ ఈ సిగ్నల్స్ని అనలైజ్ చేసి ఎయిర్ క్రాఫ్ట్ ఒరిజినల్ రూట్ నుంచి చాలా దూరం ట్రావెల్ చేసి ఉండొచ్చు అని ఐడెంటిఫై చేశారు. దాని బేస్ మీద సెర్చ్ ఏరియా సౌత్ చైనా సీ నుంచి సదరన్ ఇండియన్ ఓషన్ వైపు షిఫ్ట్ అయ్యింది అంటున్నారు. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ మేజర్ ప్రాబ్లం ఉంది. శాటిలైట్ డేటా ఎగ్జాక్ట్ GPS లొకేషన్ ఇవ్వలేదు. ఎయిర్ క్రాఫ్ట్ ఎక్కడ ఉండొచ్చు అనే పాసిబుల్ పాత్స్ని మాత్రమే నారో చేయడానికి హెల్ప్ చేసింది. సో ఇన్వెస్టిగేటర్స్ దగ్గర క్లూస్ ఉన్నాయి, కానీ ఎగ్జాక్ట్ లొకేషన్ లేదు. ఒక బోయింగ్ 777 ఓషన్లో ఎక్కడ ఉండొచ్చు, కానీ ఆ మ్యాసివ్ ఓషన్లో ఎగ్జాక్ట్గా ఎక్కడ సెర్చ్ చేయాలి? అదే బిగ్గెస్ట్ ఛాలెంజ్ అయింది. MH370 కోసం మ్యాసివ్ సెర్చ్ ఆపరేషన్ చేశారు. MH370 డిసపియర్ అయ్యాక మలేషియా, ఆస్ట్రేలియా, చైనా అండ్ సెవరల్ అదర్ కంట్రీస్ మ్యాసివ్ సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేశాయి. షిప్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ అండర్ వాటర్ సోనార్ సిస్టమ్స్ యూజ్ చేసి ఓషన్ని సెర్చ్ చేశారు. థౌజండ్స్ ఆఫ్ స్క్వేర్ కిలోమీటర్స్ సీ బెడ్ని స్కాన్ చేశారు. కానీ డేస్, వీక్స్, మంత్స్, ఇయర్స్గా మారినా కూడా ఆ ప్లేన్ ఎక్కడా దొరకలేదు. కానీ కంప్లీట్లీ ఎవిడెన్స్ లేకుండా కూడా లేదు. ఇండియన్ ఓషన్ రీజియన్లో కొన్ని ఎయిర్ క్రాఫ్ట్ పార్ట్స్ దొరికాయి. అందులో కొన్ని MH370కి సంబంధించినవని ఇన్వెస్టిగేటర్స్ కన్ఫర్మ్ చేశారు. ఇది ఎయిర్ క్రాఫ్ట్ ఇండియన్ ఓషన్ రీజియన్లో క్రాష్ అయ్యి ఉండొచ్చు అని పాసిబిలిటీకి స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఇచ్చారు. కానీ ఇక్కడ మళ్ళీ ఒక క్వశ్చన్. శకలాలు దొరికాయి, మరి మెయిన్ ఎయిర్ క్రాఫ్ట్ ఎక్కడుంది? ఫ్యూసలేజ్ ఎక్కడుంది? కాక్పిట్ ఎక్కడుంది? ఫ్లైట్ రికార్డర్స్ ఎక్కడ? ఎగ్జాక్ట్ క్రాష్ లొకేషన్ ఎందుకు దొరకలేదు? ఈ క్వశ్చన్స్ ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి. అసలు MH370కి ఏం జరిగింది? MH370 డిసపియర్ అయిన తర్వాత చాలా థియరీస్ వచ్చాయి. కొందరు హైజాకింగ్ అని చెప్పారు. కొందరు పైలట్ ఇంటెన్షనల్లీ ఎయిర్ క్రాఫ్ట్ని డైవర్ట్ చేశాడని సస్పెక్ట్ చేస్తున్నారు. ఇంకొందరు టెక్నికల్లీ ఫెయిల్యూర్ వల్ల ఎయిర్ క్రాఫ్ట్ రూట్ చేంజ్ అయి ఉండొచ్చని ఆర్గ్యూ చేస్తున్నారు. ఇంటర్నెట్లో ఇంకా చాలా కాన్స్పిరసీ థియరీస్ స్ప్రెడ్ అయ్యాయి. కానీ మనం ఇక్కడ ఒక ఇంపార్టెంట్ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి. థియరీ ఉండడం వేరు, ప్రూఫ్ ఉండడం వేరు. మనకి ఎయిర్ క్రాఫ్ట్ రూట్ చేంజ్ అయ్యిందని ఎవిడెన్స్ ఉంది. శాటిలైట్ డేటా ఎయిర్ క్రాఫ్ట్ సదరన్ రీజియన్ అంటే ఇండియన్ ఓషన్ డైరెక్షన్లో ట్రావెల్ చేసి ఉండొచ్చని ఇండికేట్ చేస్తుంది. ఎయిర్ క్రాఫ్ట్ పార్ట్స్ కూడా దొరికాయి. కానీ ఎగ్జాక్ట్గా కాక్పిట్లో ఏం జరిగింది, రూట్ ఎందుకు చేంజ్ అయ్యింది,
ఫైనల్ మూమెంట్స్‌లో ఏం జరిగింది? వీటికి కంప్లీట్ ఆన్సర్స్ ఇప్పటికీ దొరకలేదు. అందుకే MH370 మిస్టరీ ఇంకా సాల్వ్ కాలేదు ఇప్పటికీ. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.